నెల్లూరు రూరల్లో కార్యకర్తలకు అండగా ఉండే నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గిరిధర్రెడ్డిలని. అందుకే నేను పార్టీ మారుతున్నానంటూ వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకెత్తి రవి అన్నారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, లక్ష్మి, సుగుణ, సుధా, రవి, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే, ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మన వెనక మనకు అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది. ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఎవరు కూడా కొట్టుమిట్లాడుతున్నారు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటిదాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తలను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది? ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను, కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఒక్కో విషయం, మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళతారే కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు, నా కుటుంబంలో సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకుడి వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. నేను 2014లోను 2019లోను కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితోనే ఆ ప్రయాణం సాగింది. నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. 2024లో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ, నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు. కష్టపడ్డా, అలు పెరగని పోరాటం చేశా. ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి 57 రోజుల ఎలక్షన్లో రాత్రనక పగలనక నాతో పాటు 20 మంది, 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల. 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల, మేము తిరిగాం. మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో, అంతస్తులో, లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు. అంటే నాతో పాటు తిరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు, కోటీశ్వరులను మాత్రమే పరామర్శిస్తారు, మరి సామాన్య కార్యకర్తను పరామర్శించరా అని చెప్పే ఒక భావన నాకు కలిగింది. ఎందుకంటే నాతో పాటు 57 నన్ ఆఫ్ దోస్ ఏ విధంగా చనిపోయాడా, ఎట్టా వచ్చాడా, ఎట్టిపోయాడా, వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు. మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఈ బాధతోనే, కేవలం ఈ దాంతోనే వాడికే ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి? నాకేదన్నా జరగరానిది జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే మరో నాయకులు యొక్క ఆదాల గారి ఆఫీసులో కనపడలేదు. నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు
ఉన్నారంటే కోటమిరెడ్డి శ్రీధర్ గారు మాత్రమే, ఆ గిరిరెడ్డి గారు మాత్రమే కనిపించారు. అందుకనే నా ప్రయాణం, నేను చెప్తున్నా ఖచ్చితంగా, నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు కోటమిరెడ్డి శ్రీధర్ గారితోనే నా ప్రయాణం కొనసాగుతుంది. శ్రీధరంతోనూ గిరినంతో మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అయితే మొన్నటిదాకా నువ్వు ఇక్కడ ఉండవు, ఇదే విధంగా మాట్లాడావు, ఇదే విధంగా చేసావు కదయ్యా, మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధరంతోనూ గిరినంతోనే నా ప్రయాణం అంటున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా, భరోసా ఎక్కడ లాభిస్తుందో, కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కార్యకర్త సురక్షంగా ఉండగలడు. నాకు ఆ భరోసా శ్రీధరన్న గిరిన్న దగ్గర లభించింది. మరి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం అయితే ఈ నెల సోమవారం రోజు 10:30కు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో నా యొక్క తెలుగుదేశం పార్టీలో చేరుకుంటుంది. అయితే నేను ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా 27 సంక్షేమ పథకాలు తీసేసి ఎస్సీ ఎస్టీలు కలుపు కొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు తీసేశారో సంక్షేమ పథకాలు, ఆ పథకాలన్నింటిలో నేను అమలు చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీల పట్ల నేను విధేయతగా పనిచేస్తాను అని చెప్పి మాకు భరోసా కల్పించారు. కాబట్టి ఆ విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా. అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర నాయకులను పలకరించిన పాపాను పాల, ఎమ్మెల్యేలను పలకరించిన పాపాను పాల. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారంలోనే కార్యక్రమాలు పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిమిత్తి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బయటకు తీసుకొని ప్రతి నిత్యం జనాభాల మధ్య ఉంటున్నటువంటి బాబు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాబు గారితో ఈ పార్టీలో ఈ యొక్క గిరిజనులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది.